వరుసగా అతనికి లిక్కర్ కంపెనీలు ఉన్నాయి అక్కడ అంటారు. జనార్దన్ రావు ఇతను అక్కడ పార్ట్నర్షిప్లు. అలాంటి వాడిని ఇక్కడ మార్చేశారనమాట కదా. ఓవరాల్గా ఏంటంటే కేసు చూస్తుంటేనే, ఆ ఛార్జ్ షీట్ చూస్తుంటేనే అల్లిన కథలో అతుకు బతుకుతో అందంగా అల్లుదాం అనుకున్నారు. కానీ అదేది తడిక లాంటి అబద్ధాన్ని ఒక ఛార్జ్ షీట్ రూపంలో పెట్టారు. గోడలాగా కట్టలేకపోయారని కనబడుతుంది అక్కడ. కాకపోతే అంటే వీళ్ళు ఓవరాల్గా మొత్తం ఈ మద్యం, నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్కి అందింది 1,17,00,000 ఫైనల్గా వీళ్ళు చెప్పింది. ఇందులో అంటే ఎంత వ్యాపారం చేస్తారు ఏది మంత్రిగా ఉన్నప్పటి నుంచి. అవును, అది కనీసం అట్లాంటిది విన్నప్పుడు సాధారణ పబ్లిక్ అనుకుంటారా? బేసిక్గా ఒక ఎమ్మెల్యేకి నెలకి 2 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారనే కదా అదే జ్యోతి రాసుకొచ్చింది మధ్యన. ఒక ఎమ్మెల్యే పరిధిలో కనీసం 40-50 షాపులు ఉంటున్నాయి, బెల్ట్ షాపులు కానీ అన్ని కలిపితే 200-300 ఉంటున్నాయి. ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 10,000 నుంచి ₹1,00,000 షాప్కి లెక్కేసుకున్నా 3 నుంచి 5 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని చెప్తున్నారు వీళ్ళే. అట్లాంటిది ఒక నకిలీ మద్యం ఫ్యాక్టరీ పెట్టి జగన్ ప్రభుత్వంలో అమ్ముకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ మంత్రిగా ఉండి తన పలుకుబడిని వినియోగించి ఆ పైన ఈ ప్రభుత్వం వచ్చాక కూడా వాడి ఈడ్చిపెడితే ₹1 కోటి మించి సంపాదించుకోలేకపోయాడు. పాపం వేస్ట్, కరప్షన్కి పనికిరాడు ఆయన వీళ్ళ లెక్కన. అవును సార్. ఒకటి అంటే